నిజంగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురానికి దొరకటం ఎంత అదృష్టమో ఆలోచించండి. ప్రతి విషయాన్ని, ప్రతి చిన్న విషయాన్ని 10థ్ క్లాస్‌లో వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్స్‌లో చదివించినటువంటి వ్యక్తులకు ఎక్కువ మార్కులొచ్చినాయా, పవన్ కళ్యాణ్ గారే దగ్గరుండి వాళ్ళకి ఏం చదువుకుంటారో అవన్నీ ఇవ్వటం. అలాగే ఎవరికన్నా ఆర్థికంగా అక్కడ చదువుకుందాం అనుకునేటువంటి వాళ్ళకి, మధ్య తరగతి వాళ్ళకి, లేదంటే చదువుకునే స్తోమత లేని వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారే కనిపిస్తున్నారు. ఒక అమ్మాయి డాక్టర్ చదువుతానంటే వాళ్ళకి డబ్బులిచ్చారు. స్కూలుకి ఒక అబ్బాయి ఎక్కడో నేషనల్ స్పోర్ట్స్‌కి వెళ్ళాలంటే పవన్ కళ్యాణ్ గారే డబ్బులిస్తారు. ఒక స్కూల్‌లో ఏదన్నా ఎక్విప్‌మెంట్ లేదు అంటే పవన్ కళ్యాణ్ గారే డబ్బులిస్తారు. ల్యాబ్ లేదంటే పవన్ కళ్యాణ్ గారే డబ్బులిస్తారు. సొంత డబ్బులు ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఇచ్చేవి కాదు, మీరు ఆలోచించాల్సింది. ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారు కష్టపడి సంపాదించినటువంటి సొమ్మే. అది కూడా మనందరికీ తెలుసు. ఈ రాజకీయాల్లో ఉంటూనే అరాకొర అర్ధరాత్రి పూటలు వెళ్లి షూటింగ్ చేసి, ఆ వచ్చిన డబ్బుతోనే ఆయన మెయింటైన్ అవుతూ, పార్టీని మెయింటైన్ చేసుకుంటూ, కేడర్‌ని మెయింటైన్ చేసుకుంటూ, తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సేవ చేసుకుంటూ, ప్రజలకి ఇంకా డబ్బునిస్తున్నటువంటి వ్యక్తి. అటు పిఠాపురానికే కాదు, మొన్న అరకు పాడేరు వెళ్తే అక్కడొక 5,00,000, ఎక్కడో మైసూరావారిపల్లి వెళ్తే అక్కడొక 50,00,000. ఇలా చెప్పుకుంటా పోతే ఆఖరికి మొన్న ఎన్టీఆర్ ట్రస్ట్‌కి కూడా దాదాపు ఎంతో ఎంతో డబ్బులు ఆయన ఇవ్వటం జరిగింది. అంటే ఆయన ఆలోచనలో ఎక్కడ స్వార్థం కనిపించదు.